నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. విశాఖపట్నంలోని వివాదాస్పద ఋషికొండ ప్యాలెస్ సముదాయాన్ని ముఖ్యంగా కూడా ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇవ్వడాన్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలి? వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? ఇంకొకటి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో 450 కోట్లకు పైగా కూడా ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రస్తుతం ఖాళీగా ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులంతా కూడా చాలా వరకు ఎక్కువైపోతుంది. 25 లక్షల వరకు కూడా దీనికి మెయింటెనెన్స్ అవుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా కూడా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఈ భవనాలను మెయింటెనెన్స్ ఖర్చులకి అన్నిటికీ కూడా ప్రైవేట్ ఆపరేటర్లకి దీనికి సంబంధించి ఇవ్వడానికి కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ దీనికి సంబంధించి అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ ఋషికొండని బోడిగొండ చేశారంటూ కూడా చాలా వరకు కూడా అటు కూటమి ప్రభుత్వం, జనసేన వీళ్ళందరూ కూడా ఆరోపించిన నేపథ్యంలో కూడా 450 కోట్ల వరకు కూడా ఖర్చు అయింది. బట్ 25 లక్షల వరకు పెట్టడానికి అటు ప్రభుత్వం దగ్గర అంత ఖజానా లేదా? ఎందుకు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న పరిస్థితి? ఇంకొకటి అంటే ప్రజాధనంతో కట్టిన ఈ ప్యాలెస్ ఏదైతే కూడా ఉందో అసలు ఎందుకు అధికారికంగా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి భవనాలకు వినియోగించుకోవచ్చు, బట్ ప్రభుత్వానికి సంబంధించి చాలా వరకు కూడా ఆతిథ్యం ఇస్తున్నందుకు అంటే బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ దీన్ని ఆతిథ్య భవనాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎందుకు ప్రభుత్వం దీని ఒక ఆదాయ వనరుగా చూస్తుందా? నిజంగా కూడా ప్రభుత్వం పైన 25 లక్షల మెయింటెనెన్స్ చేసేంత భారం, ఆర్థిక భారం ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. ఇంకొకటి వైసీపీ పార్టీ దీనికి ఏం మాట్లాడుతుంది? ఇంకొకటి దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కూడా ఏదైతే ఈ వివాదం నడుస్తున్న సమయంలో కూడా ప్రైవేటు వ్యక్తులకి దీనికి సంబంధించి లీజ్కి ఇవ్వడానికి ప్రముఖమైన ఒకటి కాకతీయ గారి కొన్ని లీలా ప్యాలెస్ ఇవన్నీ వీటికి హోటల్స్ కి కూడా లీజ్ పాడుకోవడానికి ప్రభుత్వం వాటికి నోటిఫికేషన్ జారీ చేసింది. వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఒక నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎంత వరకు కోడ్ చేస్తారు, ఎంత పారదర్శకంగా కూడా దీన్ని అంటే ఉంటుంది. సో లెక్కలు ఏ విధంగా ఉంటాయి, మొత్తంగా ఈ కూడబెట్టిన ఏదైతే వచ్చే ప్రజాధనం ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది? సో మాట్లాడతాము. ముఖ్యంగా అంటే ఈ భవనాల ఆదాయం వచ్చేలా వినియోగించడం ఉత్తమని ప్రభుత్వం భావిస్తూ ఉంటే, ప్రతిపక్షం మాత్రం ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదంటూ కూడా అటు వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు గెస్ట్లు జాయిన్ అయ్యారు. సుందరాపు విజయ్ కుమార్ గారు ఎలమంచిలి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. అదేవిధంగా పల్లా దుర్గారావు గారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, దుర్గారావు గారు, ఎట్లా చూస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని? అంటే గత ప్రభుత్వం మీరే నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ని ప్రజాధనం వృధా అయిందంటూ కూడా చెప్పారు, చాలా వరకు కూడా చూపించారు. అది సీఎంఓ ఆఫీస్ గా కూడా కట్టారు అన్నారు. బట్ మీ ప్రభుత్వం కూడా చాలా వరకు పర్యాటకంగా డెవలప్ చేశాము, మొత్తంగా చూసి చాలా లావిష్ గా లగ్జరియస్ గా కూడా అక్కడ రూమ్లన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ వివాదం అంతా నడుస్తున్న టైంలో కూడా దానికి మెయింటెనెన్స్ పరంగా కూడా నెలకు సంబంధించి 25 లక్షల వరకు కూడా దానికి సంబంధించి మెయింటెనెన్స్ భారం చాలా వరకు ఇబ్బంది అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద అది ఇబ్బంది పడుతుంది. సో ఈ విధంగా 450 కోట్లు పెట్టి ప్రజాధనం బట్టి మీరు కట్టించారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో దీనికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు? ఒక వివాదం నడుస్తున్న టైంలో ప్రైవేట్ వ్యక్తులకు పరం చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు దుర్గారావు గారు? నమస్కారం అమ్మా. ప్యానెల్లో ఉన్న వారికి, అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే యాంకర్ బిందు గారికి మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని హోల్సేల్ గా అమ్మేయడానికే చూస్తుంది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా వారు ఎప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ఈ కూటమి తాలూకా విధి విధానాలు ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ భవనాలు కానీ, ప్రభుత్వ పరిశ్రమలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ యొక్క ఆస్తులు కానీ, ఈ హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదంటే ఇలాంటి భవనాలు అవ్వచ్చు, ఏ విషయంలోనైనా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టాలనే ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది తప్ప అది ఏ యొక్క మంచి ఉద్దేశంతో లేదు. గతంలో అక్కడ రుషికొండలో ఏవైతే టూరిజం కి సంబంధించిన భవనాలు ఉన్నాయో అవే భవనాలను తొలగించి అక్కడ అత్యధిక ఆధునిక మంచి రాష్ట్రపతి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, ఒక మంత్రులు వచ్చినా విడిదిల్లు ఉండే విధంగా ఒక మంచి ఆధునికమైన భవనాలు కట్టడం జరిగింది. దానికి అప్పుడు నానా యాగి చేసి ప్రతిపక్షాలన్నీ కూడా దాన్ని ఏదో అక్కడ కొండలు ధ్వంసం చేస్తున్నారు, విలాసవంతమైన భవనాలు ఇక్కడ కడుతున్నారు, ఈ యొక్క ప్రకృతిని అంతా ధ్వంసం చేస్తున్నారు, పర్యావరణం అంతా పాడవుతుందని చెప్పేసి నానా యాగి చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి అయిన ఇప్పుడు వరకు దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోలేకపోయారు.
ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రులు వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా మనందరం కూడా ఈ ప్రభుత్వం తరపున ఎంత వెచ్చిస్తున్నామో అనేది, ప్రోటోకాల్ ఖర్చులు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అందరం కూడా తెలుసు. ఎందుకంటే ఒక నవోటలు కానీ కేవలం తన అనుమాయులకి, తన బిడ్డల మీద ఎవరైతే బస్ చేసి ప్రభుత్వం నుంచి డబ్బుని మరి విధంగా చేస్తున్నారు తప్ప ఈ యొక్క ప్రభుత్వ భవనాలనే రాష్ట్రపతికి కానీ, ప్రధానమంత్రికి కానీ, ఈ ముఖ్యమంత్రులకు కానీ, ఇప్పుడున్న మంత్రులకు కానీ కేటాయించి ఉంటే ఎంతో బాగుంటుంది. అది కూడా దృష్టితో అంత మంచి భవనాలు కట్టాడు కానీ కూడా నిరుపయోగంగా ఉండి ఇప్పుడు ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తున్నారు. అంటే దుర్గారావు గారు కట్టినప్పుడు ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవాలి పూర్తిగా. ఇప్పుడు మన నవోటల్ కానీ మిగతా హోటల్స్ కి, రాడిషన్ ఇలాంటి హోటల్కి ఎంత ఈ 2 సంవత్సరాలు ఆలోచించాలి. రైట్. సుందరాపు విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఎలమంచిలి ఎమ్మెల్యే జనసేన నుంచి. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం. అంటే గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి కూడా మీరే చెప్పారు, అప్పుడు ప్రజాధనం చాలా వరకు కూడా వృధా అయింది. 450 కోట్ల రూపాయలతో ప్రజాధనం వెచ్చించి పెద్ద ప్యాలెస్లు కట్టారు. బట్ ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా భరించలేక మెయింటెనెన్స్ అదనపు భారం అవుతుందంటూ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని లీజ్కి ఇవ్వడం జరుగుతోంది. సో ఏంటి 450 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే పెట్టుబడికి ఇప్పుడు ఇచ్చే ఈ లీజుల రూపంలో వచ్చే డబ్బులు అంతా న్యాయం చేస్తుంది అనుకుంటున్నారా? ఇంకొకటి దీనికి సంబంధించి ఈ ప్యాలెస్ కి సంబంధించి కూడా వివాదం జరుగుతున్నప్పుడు అంటే ఇలాంటి డెసిషన్ కి ఎలా తీసుకుని, ఇంకొకటి ప్రజల దగ్గర నుంచి కూడా పారదర్శకంగా ఉండే విధంగా కూడా వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఏమైనా తీసుకుని, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్యాలెస్ చుట్టూ చాలా వివాదాస్పదం అయ్యింది. నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి, అలా వీక్షకులు కూడా అందరికీ ఉన్న నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఇది ఏమవుతుందంటే అండి, ఎందుకు కట్టారు అంటే కేవలం ఆయన నివాసం ఉండడం కోసం, వాళ్ళ కోసం కట్టుకున్నారు తప్పితే ఇది స్పెసిఫిక్ గా ఆయన నివాసం కానీ, వాళ్ళ ఆఫీస్ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చిన గెస్ట్ కానీ తీసుకుని కట్టుకున్నారు. మేము తర్వాత కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము వెళ్ళి విజిట్ చేసి వచ్చాం. విజిట్ చేసినప్పుడు అందులో నాసిరకమైన కొన్ని ఇవి కూడా మెటీరియల్ వాడినట్టు, లేకపోతే అది మేము వచ్చేసరికి చాలా వరకు అవి పాడైనవి కూడా మేము చూపించాం. ఆల్రెడీ మేము అనేక ప్రెస్ అందరినీ తీసుకెళ్ళాం. మేము వచ్చిన వెంటనే 2-3 సార్లు తీసుకెళ్లి చెప్పాం, ఇవన్నీ చూపించాం. ఓకే, దీని గురించి రెండు ఏమవుతుందంటే మాకు ఇవి మెయింటైన్ చేయడానికే విపరీతమైన డబ్బు ఖర్చు అవుతా ఉంది. అలా అని చెప్పి ఆదాయం తీసుకురావాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఎస్. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గారు లేకపోతే ఒక మంత్రి వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు ఎంత అవుతుంది, వీటి మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది, కనీసం వీళ్ళకి పైన లాన్స్ అవి మెయింటైన్ చేయడానికి ఎంత అవుతుంది అనేది ఒకసారి తెలుసుకుంటే అందరికి అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఏం చెయ్యాలి అనేది తెలియక మరి అంటే కేవలం ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కోసం, ఆయన ఆఫీస్ కోసం మాత్రమే కట్టుకున్నారండి. అది దాంట్లోనే మనం మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. అలాగే ఇప్పుడు బయట నుంచి చాలా మందిని అడిగినప్పుడు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ అని అలా రకరకాల అసెంబ్లీలోనే మాట్లాడారు. అసెంబ్లీలోనే చాలా వరకు సజెషన్స్ వచ్చినాయి. కానీ అవన్నీ క్రోడీకరించుకుని ముందుకెళ్తే ఇది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది ఈ రాష్ట్రానికి. అయినా కూడా కొంతమంది దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చాలా వరకు కూడా అంటే పరిపాలనా భవనంగా కూడా మార్చుకుంటే ఇటు ప్రభుత్వం చాలా వరకు అంటే అద్దెకు సంబంధించి కూడా ఖర్చులు వెచ్చిస్తున్న సమయంలో ఇప్పుడు మనకు ఉన్నప్పుడు దాన్ని యూటిలిటీ చేసుకుంటేనే బెటర్ కదా. అవును, పరిపాలనా భవనం దేనికి పరిపాలనా భవనం? ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న పరిపాలించే వాళ్ళంతా మనకి చాలా అంటే కలెక్టర్ గారు కానీ అందరూ కూడా అన్ని భవనాలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఇంకేం పరిపాలనా భవనం పెట్టుకుంటాం? ఇక్కడ అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పరిపాలనా భవనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. నేను అనేది అది. అయితే ఇక్కడ టెండర్ కూడా పిలుస్తున్నాం, అందరినీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొస్తున్నాం. అందులోని ట్రాన్స్పరెంట్ గా ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అవంతా కూడా యాజ్ పర్ ట్రాన్స్పరెంట్ గా మనం ముందుకెళ్లే పరిస్థితి. ఏదేమైనా మెయింటైన్ చేసిన తర్వాత దాని మీద ఎంతో కొంత ఆదాయం. ఇట్స్ టూరిస్ట్ ప్రాజెక్ట్ టూరిస్ట్ అది ఇది టూరిజం దండి, ఆంధ్రప్రదేశ్ టూరిజం దండి ఈ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీకి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులకి, వాళ్ళకు ఉన్న ల్యాండ్ కి, ఇవన్నిటికీ కూడా మరి టూరిజం కి ఎంతో కొంత ఆదాయం రావాల్సిన పరిస్థితి ఉంది. దీని మీదే మేము వర్కౌట్ చేసుకునే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు.
ప్రైవేటీకరణ ప్రైవేట్ కి ఇవ్వాలి అంటే ఏదో రోడ్డు మీద పోయిన వాళ్ళకి తీసి పిలిచేసి ఇచ్చేసే పరిస్థితి అయితే కాదు. దీన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా యాజ్ పర్ గైడ్ లైన్స్ పైన ఉన్న Yes, అంటే గైడ్ లైన్స్ విజయ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు ఈ నిర్ణయంతో కూడా విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు కానీ, అంటే అదే విధంగా పర్యాటకం రంగం చాలా వరకు అంటే ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు. ఇంకొకటి ఈ ప్యాలెస్ కి సంబంధించి కూడా ఏదైతే మొత్తంగా లీజుకి ఇస్తున్నారో, అంటే మామూలు పీపుల్ కూడా వచ్చి అక్కడ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. దానికి కూడా లగ్జరీ పీపుల్ కే వాళ్ళకే అలోవింగ్ ఉంటుందా, ఎట్లా ఉండవచ్చు? అది మామూలు పీపుల్ తీయడానికి మీకు తెలుసు అందులో ఎంత లావిష్ గా ఎంత లగ్జరీగా కట్టారో మీకు తెలిసిందా? మామూలు పీపుల్ వచ్చి వాళ్ళ రూమ్ తీసుకోగలరండి. మామూలుగా ఎంత ఉంటుంది? మామూలుగా హోటల్లోని మీకు ఏ హోటల్ అయినా 200 to 400 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఏ హోటల్ అయినా సరే. అంటే మీరు నార్మల్ రూమ్స్, ఏది ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అని, నార్మల్ రూమ్స్ అని 200 to 400 స్క్వేర్ ఫీట్. అందులో ఉన్న రూమ్ సైజులు ఎంత అనుకుంటున్నారు? అందులో ఉన్న బాత్రూమ్ సైజులు ఎంత అనుకుంటున్నారు? ఇది నార్మల్ పీపుల్ ఎఫోర్డ్ చేయగలరా ఆ రూమ్? నార్మల్ గా మీరు ప్రెసిడెన్షియల్ సూట్ అంటాం, ఎక్కడ ఈ నోవాటెల్ గానీ తాజ్ గానీ ఇలాంటి వాటిలోనే చాలా అరుదుగా ఉంటాయి. ప్రతి దగ్గర ఉండవు ప్రెసిడెన్షియల్ సూట్స్ అని. దానికి మించి ఇందులో ఉంటాయి. అది కూడా ఒక బంగ్లాలోని 3-4 రూమ్స్ ఉంటాయి తప్పితే ఒక బంగ్లాలో విపరీతమైన ఉండవు. ప్రెసిడెన్షియల్ సూట్స్ ఎంతమంది తీస్తారు? మరి తీసుకోండి. ఒక హోటల్స్ లోని ఇప్పుడున్న నోవాటెల్ గానీ తాజ్ గానీ లేకపోతే ఇక్కడ రాడిసన్ గానీ అందులో ప్రెసిడెన్షియల్ సూట్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆక్యుపేషన్ ఉంటుందో దాని హిస్టరీ తీసుకోండి. మొత్తం అంత ఆక్యుపేషన్ పర్సంటేజ్ తీసుకోండి. దాన్ని బట్టి మీకు ఇందులో అర్థమైపోతుంది ఇందులో ఉండేవి ఎలా ఉంటాయని. తర్వాత పెద్ద పెద్ద సెంటర్ లో పెద్ద పెద్ద హాల్స్ ఇవన్నీ అంతా కూడా ఫర్నిచర్ అంతా కొనేసి అవన్నీ పెట్టేసి అంతా కూడా ఇది చేస్తే హాల్స్ మీరు ఖాళీగా ఉంటే అందులోనే ఏమన్నా దీనికి ఇచ్చుకోవచ్చు. కానీ అంత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా అందులో పెట్టేసిన తర్వాత అలా వస్తుంది. అందుకనే నేను అంటుంది ఏంటంటే, మనం సరే ఆయన 400 కాదు 1000 కోట్లు 2000 కోట్లు ప్రజాధనం వృధా చేసుకుంటూ అవన్నీ కూడా ఆయన సొంతంగా ప్యాలెస్ లో కట్టుకుంటున్నారు. దానికోసం ఆయన కట్టుకున్నారు కాబట్టి మేము వాడాలనేది ఏం లేదు కదా. ఇక్కడ ఇది బెస్ట్ వెకేషన్ టూరిస్ట్ డెస్టినేషన్ అండి, టూరిస్ట్ ప్లేస్ ఇది. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీరు టోటల్ గా టూరిజం ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిల్లో కూడా చాలా వివర్చంగా అమ్ముడుపోయిన రూమ్స్ కానీ, వివర్చంగా బుక్ అవే రూమ్స్ కానీ, ఆ ప్రాపర్టీ కానీ ఇదే. దాన్ని పాతది, దాన్ని తీసేశారు. ఎందుకంటే దాని లొకేషనే సూపర్ లొకేషన్ అండి. అదేదో మీరు ఫారెన్ కూడా ఎందుకు పనికిరాదు. అలాంటి సూపర్ లొకేషన్ తీసేసి బాగా డబ్బులు వచ్చే లొకేషన్ తీసి అక్కడ ఆయన ఇది కట్టుకున్నారంటే అది మీరు ఏమనాలి? ఇప్పుడు మనం ఆపర్చునిటీని మిస్ అవుతున్నాం, మనీని మిస్ అవుతున్నాం, తర్వాత రెవెన్యూ జనరేట్ అయ్యేది మిస్ అవుతున్నాం, అన్ని మిస్ అయ్యాం ఇందులో. దానికి ఏంటంటే ఇప్పుడు దీన్ని ప్రజల సొమ్ము, మళ్ళా ప్రజల సొమ్ముని ఎలా వెనక్కి తీసుకురావాలి, మళ్ళా ప్రజలకు ఎలా ఇవ్వాలి అనేదే కదా ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా వరకు అంటే పర్యావరణానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా మీరు కోర్టులో గత ప్రభుత్వం పైన కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు కోర్టులో కూడా పోరాడారు. మళ్ళీ ఇప్పుడు దీనికి లీజుకు తీసుకునే సమయంలో కూడా కొత్తగా వాళ్ళకి ఏవైతే కూడా ఈ హాస్పిటాలిటీకి సంబంధించి వాళ్ళు ఎవరైతే వస్తున్నారో మొత్తంగా కూడా ఈ లీలా ప్యాలెస్ కానీ కొంతవరకు మీరు టెండర్స్కి పిలిచారో వాళ్ళందరికీ కూడా అదనంగా కూడా కొంత కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరి దీన్ని అంటే అప్పుడు కూడా ఇంకా నేచర్ పరిరక్షణ పట్ల కూడా ఏదైతే మీరు పోరాడారో అది అంటే నేచర్ అంటే మీరు వినండి, ఇది వాళ్ళు ఏమైనా ఆల్టర్ చేస్తే రూమ్స్ ఏమన్నా దీనికి ఏమన్నా కొంచెం అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, అందులో హాల్స్ ఉన్నాయి, అందులో ఫిక్స్డ్ ఫర్నిచర్ పెట్టారు. అలాంటి ఏమైనా ఆల్టర్ చేస్తే చేసుకుంటారు. కానీ బయట రూమ్స్ కట్టుకునేదంతా అలా ఎవరికే ఉండదండి. ఇప్పుడు ఉన్న బిల్డింగ్ లో అక్కడ ఉన్న స్క్వేర్ ఫీటే చాలా ఎక్కువ. అంతేగాని ఇప్పుడు మళ్ళా దాంట్లో రూమ్స్ కట్టే పరిస్థితి అయితే ఎవరు లోపల ఏమవుతుందంటే మీకు ఇప్పుడు అదే అర్థం కావట్లేని పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనం ఏమైనా హాల్ రెంట్కి ఇచ్చేద్దాం అనుకున్నాం అనుకోండి, హాల్ రెంట్కి ఇద్దడానికి లోపల అంతా ల్యాండ్ కేబుల్స్ అని టేబుల్స్ అని చైర్స్ అని అన్ని కూడా వేసుకొని కూర్చున్నారు. దానికి మనం ఏం చేసుకుంటాం? అది నేను అంటుంది. ఓకే అండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. రైట్ దుర్గారావు గారు, నమస్తే. రైట్. అంటే ఈ భవనాలు ఖాళీగా ఉండే కంటే కూడా అంటే మెయింటెనెన్స్ భారం భరించలేకే కూడా అంటే ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు.
యాక్చువల్ గా అదేంటంటే అమ్మా, ఇప్పటికి మనకి 2014 ముందు మా విశాఖపట్నంలో గవర్నర్ బంగ్లా అనేది ఒక విడిది ఉందమ్మా. ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, గవర్నర్లు కానీ, రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఆ గవర్నర్ బంగ్లాలో అక్కడ విడిది ఉంటారు. అలాగా రోజు ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయాలో ఆలోచన వాళ్ళకి తెలియకపోతే, అంటే అసలు వాళ్ళు ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. ఒక తెలివైన మంచి ఆధునికమైన భవనాలు అక్కడ ఊరికినే ఒక రోజు 1 డే యోగాకి దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టేవారు. అంటే ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. వీరేమో ప్రజాధనాన్ని ఎలాగా వృధా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, విలాసవంతమైన అంటున్నారు. మరి 1 డే యోగాకి 300 కోట్లు. ఈరోజు రాడిషన్ కానీ, నోవోటల్ కానీ, ఇతర దస్పల్ హోటల్స్ కానీ, ఈ హోటల్స్ లో ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, ఎంత ప్రోటోకాల్ కి ఎంత మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా విడుదలకి ఎంత ఖర్చు అయింది అనేది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇప్పుడు గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, మరి ఇంత ఫారెన్ డెలిగేట్స్ కానీ ఏదో సమ్మిట్లు కూడా చేశారు. ఇవన్నీ కూడా అదే ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఇక్కడే ఈ యొక్క గవర్నర్ బంగ్లా ఎలాగ ఎవరు దిగే పరిస్థితి లేరు కాబట్టి ఒక 2014 నుంచి ఒక సంస్కృతిని అలవాటు చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోవోటల్కి, రాడిషన్ హోటల్కి, ఇలా ప్రైవేట్ హోటల్స్ లోని సంస్కృతిని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా హలో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి దుర్గారావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.